ఇప్పుడు ప్లీజ్ నా మగడు వచ్చి నా దగ్గర ఉన్నాడు, మీరు ఇవన్నీ పెట్టకురంటే ఇప్పుడు నీకు గుర్తుకొచ్చిందా? సోషల్ మీడియాలో పెట్టినప్పుడు నీకు గుర్తు రాలేదా? వాడు ఒట్టి గుడిసెలోడు ఉన్నట్టే ఉండు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పిల్ల నలుపున్న ముక్కు మొక్క అందంగా ఉంది. ఆ పిల్ల డాన్స్ కానీ ఏది కానీ ఆ పిల్ల తలుచుకుంటే ఇలాంటి వాళ్ళు కాదు, మంచి మంచి వాళ్ళే అమ్మాయికి దొరుకుతారు. ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ ఇంటర్వ్యూ ఇచ్చిందనమాట. సో ఆ ఇంటర్వ్యూ మీద మీ అభిప్రాయం ఏంటి? ఏంటంటే దాని మీద ఆమె ప్లీజ్ వీడియో తీసేయండి, మీరు చెయ్యకండి. మళ్ళీ అందులో నా భర్త, మేము, నా కొడుకు సఫర్ అయిపోతాను, నా ఫ్యామిలీ సఫర్ అవుతుంది, ప్లీజ్ తీయండి. ఆమె కూడా ఒక పెళ్లిగాని అమ్మాయే అంటుంది. మరి పెళ్లిగాని అమ్మాయే అని మీరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టినప్పుడు మీకు తెలియదా? ఆమెకు తెలియదా? ఇప్పుడు పిలిచి తీయమంటే సోషల్ మీడియాలో మొత్తం ఎక్కడికి పాకిపోయింది. ఇప్పుడు ఇంకోటి చెప్పనా, ఆ అమ్మాయికే ప్రజలు ఎక్కువ అమ్మాయికే ప్రజల మద్దతు ఉంది, ఓట్లు ఉన్నాయి అమ్మాయికే. ఈమెకి మొగడికి ఏం రాలేదు. ఇప్పుడు ప్లీజ్ అంటే తీస్తారు ఒక ఆడదాని. ఇప్పుడు ఆమె పరువు పోయింది, పరువును కొనుక్కొచ్చి చేతులు పెడుతుందా? అవునా కాదా? ఒక అమ్మాయి ఇప్పుడు నీ భర్త నువ్వు మంచిగా ఉన్నావు, వాడు కొడుకు వాడు ఈ అమ్మాయిని ఖరాబ్ చేసిండు. ఎన్ని సంవత్సరాలు టార్గెట్ వేసిండ్రు అమ్మాయి మీద, దొరకబట్టిండ్రు. ఈ నుంచి ఏములవాడ మన హైదరాబాద్ నుంచి ఎంత టైం పడుతుంది పోతేరకనే? 3:30కు చేరుకుండ్రు. ఎవరో అమ్మాయి మీద టార్గెట్ వేసి అలా దొరకబట్టించారు. ఆ అమ్మాయిని చిత్రవేజ వేసి కొట్టిందంట. మనకు ఒక్క దెబ్బ కొట్టిందే చూపించిండ్రు. అంటే ఇప్పుడు బయటకు వస్తుంది, సోషల్ మీడియాలో దాగుతుందా? బాగా కొట్టిందట. మరి దాని మొగని ఎందుకు కొట్టుకోలేదని మేము అడుగుతున్నాం. ఒక మీడియాలో ఇప్పుడే మేము ఇంటర్వ్యూ ఇచ్చొచ్చినాం. ఇప్పుడు ఆమె పెనిట్ ఎందుకు కొట్టుకోలే? అమ్మాయిని ఎందుకు టార్గెట్ చేసింది? ఇప్పుడు పోయింది పరువు. సఫర్ అవుతానంటే నీ మొగడు నువ్వు మంచిగా ఉండాలా? ఈ అమ్మాయి ఖరాబ్ అయిపోవాలా? ఈ అమ్మాయి జీవితం ఖరాబ్ అయిపోవాలా? అది ఆడిదేనా? అదొకటి వెనక నుంచి ఒక వీడియో తీసింది కదా ఒక అమ్మాయి. ఆ అమ్మాయి దాన్ని ఆడికాడికి ఆగో ఆ అమ్మాయి ఎవరో పేరు పెట్టి పిలుస్తుంది, ఎవరినో విశాల్ రా అని పిలుస్తుందంటే మరి ఇది అన్న ఒక ఆడదాన్ని మర్చిపోతుందా? లేకపోతే నాకు డౌట్ ఏంటంటే మరి నన్ను వదిలిపెట్టి ఈ పిల్లతోటి పోతుండడానికి కచ్చబట్టిందా? అసలు ఏంటో అర్థం కాలేదు. కానీ ఆ అమ్మాయిని మాత్రం బాగా కొట్టిండ్రట, చిత్రవేద చేసి కొట్టారట. కొట్టినాక అప్పుడు వాళ్ళు కాకపోతే అమ్మాయి ఇప్పటికైనా బయటకు వచ్చి నోరు తెరవాలి కదా. ఇంతవరకు అమ్మాయి బయటకు వచ్చి ఇట్లా బాగా కొట్టిర్రు అది ఇది అని ఏమనలే. నేను ఒక్కటే ఎందుకంటే అది పాటల మీద ఏంటిది వాళ్ళ మీడియా ఏంటి, వాళ్ళ మీడియా ఇప్పుడు పాటలు పాడేది ఫోక్ సాంగ్ వాళ్ళకు ఆమెని ప్రతి వాళ్ళు తీసుకోవాలి కానీ వాడిని తీసుకోవద్దు. అంటే ఇంకా ఎంతమందిని ఇలాంటి అమ్మాయిలని ఏం చెత్తడో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆమె ఏమంటుంది, ఏపటికి నా మొగడే పత్తిత్తని చెప్తుంది. నా పెనుటాన్ని ఈ అమ్మాయిదే తప్పట. మెసేజ్లు చేసి చేసి అమ్మాయినే లాక్కుండట. ఎవరన్నా మొగోడు తలుసుకుంటే సంవత్సరాలు పడుతుంది, ఆడది తలుసుకుంటే ఒక క్షణం పట్టది. ఒక్కసారి ఆమె ఆలోచించాలి కదా. ఆమె లా ఉందని వాళ్ళ మొగుడు పిల్లలకి ఎప్పటి నుంచో 2 నెలలు బట్టి గొడవాట. అసలు వదిలేదానికి వచ్చింది, తెగదెంపుల కాడికి వచ్చింది. అది మనసులో పెట్టుకొని ఇది చేసింది. అసలు మెయిన్ వీడియోలో కూడా చెప్పింది. అసలు అవన్నీ ఇంకా బయటికి వెళ్ళకుండా ఇప్పుడు ప్లీజ్ నా మొగుడు వచ్చి నా దగ్గర ఉన్నాడు, నా దగ్గర ఉండు, మీరు ఇవన్నీ పెట్టకురంటే అమ్మాయికే ప్రతి ఒక్కళ్ళు అమ్మాయికే, ఆడమొగ అమ్మాయికే ఉంది. న్యాయం ఎట్టుంటే అటే. ఒకవేళ నువ్వు ఇట్లా సోషల్ మీడియాలో పెట్టి పరువు తీయకుండా నీ మొగుడి దామది తీయకుంటుంటే నీకు చేతులైతే దండం పెడతారు సైలెంట్గా. అది కాకుండా ఆడి పరువు తీసినాక ఇప్పుడు మీరు ప్లీజ్ తీయవని దండం పెడితే ఏమవుతుంది? నీ చంప బలగొట్టాలి. అసలు సోషల్ మీడియాలో పెట్టి మొగడు పరువు అన్నీ తీసినావు. ఇంకొకటి మొగడు భార్య కొట్టంగానే తీసిపోయి కొడుకు కూడా పెళ్ళం కాడున్నావు. ఇప్పుడు ఇది ఉరి పెట్టుకొని చచ్చిపో, నువ్వు మందు తాగిసావు, నువ్వేమన్నా జావని దీన్ని వదిలేసినట్టుగా వాడుకొని వీడిని పోకు సంఘాలు ఎవ్వరు పెట్టుకోకు. ఇలాంటి వాళ్ళు ఆంధ్రాలో తెలంగాణలో ఇంకెవ్వరు లేరా? వాడే స్టెప్పులు ఎత్తరా, వాడే డాన్స్ చేస్తాడు. వచ్చాడు మంది ఉండ్రు. అమ్మాయి మాత్రం లైఫ్ మీద కొట్టకురి, కడుపు మీద ఎవరో కొట్టిండ్రు, అది అయిపోయింది. ఇప్పటికైనా అమ్మాయి బయటకు వచ్చి నోరు తెరితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే ఒక అమ్మాయిది ఇట్లా లైఫ్ పాడు చేసి ఇప్పుడు ప్లీజ్ అలా చేయకండి మమ్మ, ఎక్కడి వరకు కరెక్ట్ అమ్మాయి? అది కరెక్ట్ కాదు. మేము పెద్దోళ్ళే కానీ ప్రజలు అన్నయ్య మీ ఈడ చెప్తాను సోషల్ మీడియాలో
అది యాపాడి కరెక్ట్ అంటే ప్లీజ్ అంటే ఇప్పుడు తప్పైంది. ప్రజలు సోషల్ మీడియా తూ అని తక్కారు, ముఖం మీద ఊతుండు కదా, అదంతా తుడుచుకోవాలి అని ఆమె బయట నాటకాలు చేసుకుంటా దండం పెడతా. ఆ అమ్మాయిది కూడా అమ్మాయి అని ఆమె లైఫ్ అని ఇప్పుడు నీకు గుర్తుకొచ్చిందా? సోషల్ మీడియాలో పెట్టినప్పుడు నీకు గుర్తు రాలేదా? అరే తెలిసి తెలియక ఎంతమంది తప్పులొప్పులు జరిగిపోతాయి. దాన్ని సోషల్ మీడియాలో రాకుండా బయటనే నువ్వు ఏదో ఒకటి చేసుకుంటే నీకు అందరూ నీకే మద్దతు ఇస్తారు. నువ్వు ఆ పిల్లని తీసుకొచ్చి ఆ పిల్ల ఒక్క మాట చెప్పాలంటే వాడు ఒట్టి గుడిసెలోడు ఉన్నట్టే ఉండు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పిల్ల నలుపున్న ముక్కు మొక్కం అందంగా ఉంది. ఆ పిల్ల డ్యాన్స్ కానీ ఏది కానీ ఆ పిల్ల తలుచుకుంటే ఇలాంటి వాళ్ళు కాదు, మంచి మంచి వాళ్ళే ఆ అమ్మాయికి దొరుకుతారు. ఈ తిక్కల ముండ వాడే దొరికినాడు. ఈ పిల్ల తెలుగు తక్కువ దాన్ని ఇంతవరకు బయటకు వచ్చి నోరు కూడా ఇప్పలే. ఇప్పటికైనా వాడిని ఎడంకాలతో దాన్ని మనం జుట్టు దూముతుంటే ఒక ఎంటిక రాలిపోతుంది కదా, అంతే అనుకో. పోగు సంఘోళ్ళు మొత్తం కూడా అమ్మాయి లైఫ్ మీద దెబ్బ కొట్టిండ్రు, కడుపు మీద. అది ఆలోచించి ఆయన తీసుకోవద్దు. అమ్మాయిని మాత్రం ఒకసారి ఆలోచించి మీరు తీసుకోవాలని మీ మీడియా వాళ్ళకు నేను చెప్తున్నా.